వెనకడికి కొంతమంది కలిసి తొవ్వపండి పోతా అంటే ఓ పాము కనిపించిందట. అందరూ భయపడ్డారట. అందరిలో ఒక ఆయన పెద్ద మనిషి తనకి ఇలా కనపడే వరకు ఆయన తానికి పోయి బందోబస్తున్నావుగా పామును కొట్టవైతివి అని అడిగిందట. ఏం చెప్పాలో తోసిపోక మే పాముకో దేఖా హే, కొట్టేవాడిని గాని మేరా హాత్ మే కర్రా నహీ హే అని అన్నాడట. పెద్ద మనిషి ఏదో పాము మంత్రం చదివిండు కావచ్చు, అందుకే పాము కనపడకుండా పోయిందని అనుకున్నారట అక్కడున్నోళ్ళు. కథ మంచిగానే ఉన్నది కానీ మాకెందుకు చెప్తున్నావు అని అనుకుంటుండ్రా. ఇక చూడుండ్రి, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు వాళ్ళు వచ్చి ఏం తక్కువ 6 నెలలు అవుతున్నది. అయాల చెప్పిన 6 గ్యారంటీల సంగతి సప్పుడు లేదు. రైతు బంధు, కళ్యాణ లక్ష్మి కదే మర్చిండ్రు. ఇంకో దిక్కు టీచర్లు, నర్సులు జీతాల కోసం లొల్లి పెడుతున్నారు. కానీ సర్కారోళ్లకు రేవంత్ సార్కు ఇవేం కనిపిస్తలేనట్టున్నాయి. సారు ఇంకో కొత్త కథ ముంగటేసుకున్నాడు. సారు ఆఫీసు వాస్తుకు లేదట, గదేనుల్లా సెక్రటేరియట్. సారు ఆఫీస్కు పోయే తొవ్వ, ఆఫీసుల వాస్తు, కూర్చునే కుర్చీలు, టేబుళ్ళు అన్ని వాస్తుకు లేవట. అందుకే ఏ పని చేయలేకపోతున్నాడట. అందుకే బయట పబ్లిక్ అన్నిటికీ లొల్లి చేస్తున్నాడని ఎవరన్నా చెప్పిండు కావచ్చు. అందుకే మొత్తం మార్చేస్తున్నాడు. ముంగడి గేటుకెంచి లోపలికి పోడు బంద్ చేసిండు. దాంట్లోకెంచి సారే కాదు ఎవ్వరు రావద్దు పోవద్దని తాళాలేసిండ్రు. ఎడమ పక్క గేట్లకెంచి లోపలికి పోతున్నాడు. ఇక ఇన్నొద్దులు 6వ అంతస్తుల సీఎం సారు ఆఫీస్ ఉంటుండే, దాన్ని 9వ అంతస్తులకు మార్చిండట. ఇక గా వాస్తు సెట్ కాగానే వద్దన్నా మార్పు వస్తూనే ఉంటది కావచ్చు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మార్పు అప్పుడే వస్తదేమో. అందుకే రేవంత్ సారు అన్ని మారుస్తున్నాడని మాట్లాడుకుంటున్నారు. గమ్మతి ముచ్చటైందంటే వాస్తు కోసం పైసలు పాడు చేస్తున్నాడని పోయిన సీఎం సార్ మీద ఇదే షైపాటోళ్ళు మస్తులోళ్ళు చేసిండ్రు. ఇప్పుడు వాళ్ళే ఇవన్నీ ముంగటేసుకున్నారు. కానీ చేసే పని చక్కగుండాలి. గీ వాస్తులు, జాతకాలు ఏవి అడ్డం కావు. నిజంగానే జనాలకు మంచి చేయాలని మనసులుంటే ఇవన్నీ అడ్డం వస్తాయా చెప్పుండ్రి. పని చక్కగా చేస్తే వాస్తు అదే చక్కగా అవుతుంది. పని చేయక పబ్లిక్ ఇచ్చిన గ్యారంటీలు ఏడియాన్నే పెట్టి ఇట్లా ఎన్ని గేట్లు మూసినా, ఎన్ని అంతస్తులు మార్చినా బయట పబ్లిక్ లొల్లి చేసుడు ఆగదని ఈ ముచ్చటెరికేనోళ్ళు అంటున్నారు.